పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మేకర్స్ ఇప్పుడు షూటింగ్స్ ని ఫుల్ స్పీడ్ లో చేస్తున్నారు. ఆల్రెడీ ఒక సినిమాతో బిజీగా ఉన్న పవన్ బ్యాలెన్స్ ఉన్న మరో సినిమాని కూడా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంవత్సరంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? పవన్ కళ్యాణ్ కోసం ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు నిర్మాతలు, డైరెక్టర్లు. ఎప్పుడు వస్తారో, షూటింగ్ ఎప్పుడు చేస్తారో, సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ ఎదురు చూపులకి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఈ సంవత్సరమే పవన్ కళ్యాణ్ తన సినిమాలు కంప్లీట్ చేయబోతున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ మరో సినిమాని కూడా ఈ నెలలోనే కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 2 సినిమాలు సెట్స్ మీద ఉంచారు. ఒకటి హరిహర వీరమల్లు అయితే మరొకటి ఓజీ. జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు అయితే 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. మొన్నీ మధ్యే ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక ఆ సినిమా మోస్ట్లీ ఈ నెల వచ్చే నెలలోపు షూటింగ్ కంప్లీట్ చేసేస్తుంది. ఇక సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఓజీ షూటింగ్ ని కూడా పవన్ ఈ శుక్రవారం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ హరిహర వీరమల్లుకి సంబంధించి పవన్ షూటింగ్ ఈ నెలలోనే కంప్లీట్ చేస్తున్నారు. సుజిత్ తో చేస్తున్న గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ షూటింగ్ ని కూడా పవన్ కళ్యాణ్ ఈ నెలలోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ చేసేసింది ఓజీ టీం. అసలు ముందే అనుకున్న డేట్ ప్రకారం అయితే ఇప్పటికీ సినిమా రిలీజ్ అయి 3 నెలలు అయ్యుండేది. కానీ షూట్ డిలేతో రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఇప్పటికే బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసుకుని పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తోంది ఓజీ టీం. అందుకే ఈ ఓజీకి సంబంధించి బ్యాలెన్స్ షూట్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ఈ నెలలోనే కంప్లీట్ చేయబోతున్నారు. తన బ్యాలెన్స్ 2 సినిమాల షూటింగ్స్ ని ఈ నెలలో కంప్లీట్ చేసి మూవీ కమిట్మెంట్స్ నుంచి ఫ్రీ అవుదామని పవన్ ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరానికి హరిహర, ఓజీ కంప్లీట్ చేసిన మరి హరీష్ శంకర్ తో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ కమిట్మెంట్ సంగతి మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది.